Hello and welcome to SakshiEducation.com. నేను లుంబిని బూచల. Affection plus protection is equal to mother, amma. Happy Mother's Day to all the mothers out there. So మదర్స్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి మనతో పాటు ఉన్న గెస్ట్ తను మదర్ కాదు, కానీ చాలామంది స్టూడెంట్స్కి మెంటర్, గైడ్ అనమాట. సో మన ఇవాల్టి గెస్ట్, స్పెషల్ గెస్ట్ మమతా మంగన్పల్లి గారు మనతో పాటు ఉన్నారు. హలో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే టు యువర్ మదర్. Thank you so much for wishing my mother. Happy Mother's Day to your mother too. థ్యాంక్ యూ సో మచ్. సో మదర్స్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మీ మదర్ అనగానే మీకు గుర్తొచ్చే ఫస్ట్ థింగ్ ఏంటి? ఫస్ట్ ఎమోషన్, సీరియస్లీ. ఎందుకంటే మనం బాధలో ఉన్న, సంతోషంలో ఉన్న, మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మదరే. అండ్ మదర్తో మనం షేర్ చేసుకున్నప్పుడు సంతోషం డబుల్ అవుతుంది, బాధ హాఫ్ అయిపోతుంది. అంత పవర్ ఉంటుంది మదర్లో. ఆ అమ్మ అనే వర్డ్లోనే ఆ పవర్ ఉంటుంది. ఓకే, సో మీరు చాలామంది స్టూడెంట్స్కి మెంటర్, గైడ్. సో చాలామంది స్టూడెంట్స్ రోజు డైలీ బేసిస్లో కలుస్తూ ఉంటారు. సో వాళ్ళతో మీకు బాండింగ్ డెవలప్ అయి ఉంటుంది కదా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో ఆ బాండింగ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? యా అండి, సో ఇట్స్ రియలీ అ బ్యూటిఫుల్ బాండ్. అండ్ ఆ బాండ్ వల్లనే నాకు రోజు ఇంకా ఎనర్జీ వస్తుంది. ఐ డెరైవ్ మై ఎనర్జీ ఫ్రమ్ దేర్ వర్డ్స్, ఫ్రమ్ దేర్ యాక్షన్స్, ఫ్రమ్ ది వే దే సీ మీ. అయితే ఇంతకుముందు కొంతమంది స్టూడెంట్స్ నన్ను అక్కలాగా అనిపిస్తున్నారు అనేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో నేను ఇప్పుడు, మీరు మదర్స్ డే కాబట్టి నేను చెప్తున్నాను, అమ్మలాగా ఉన్నారు అంటున్నారు అనమాట. ఈవెన్ యూట్యూబ్లో కమెంట్స్లో కూడా ఒక అమ్మలాగా క్లియర్గా, ఒక అమ్మ వాళ్ళ పిల్లలకి ఎంత క్లియర్గా విడమని చెప్తారో అంతగా చెప్తున్నారు అంటున్నారు. సో ఐ గెట్ దట్ కనెక్షన్. ఇప్పుడు ఆ మదర్ కనెక్షన్ అనేది నేను ఫీల్ అవుతున్నాను స్టూడెంట్స్ నుంచి. ఓకే, సో అంటే అలా చెప్పడానికి మీరు చేంజ్ అయింటారు డెఫినెట్లీ. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటికీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు కూడా ఎవాల్వ్ అయి ఉంటారు కదా వాళ్ళతో పాటు. సో హౌ ఇస్ ఇట్? ఇప్పుడు నేను వాళ్ళని ఓన్లీ ప్రిపరేషన్ పరంగా మెంటర్ లాగానే కాకుండా, వాళ్ళ మదర్ పొజిషన్లో ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళ మదర్ అయితే ఎలా డీల్ చేస్తారో నేను ఆ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నాను. సో నేను రీసెంట్గా అంటే చాలా మంత్స్ అవుతుంది, నేను యూజువల్లీ ఫెంపవర్ కనెక్ట్ అనేది ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశాను. అదేంటి అంటే, ఇలా బాధల్లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు ఎవ్రీ థర్స్డే ఒక 1 hour నేను టోటల్ వాళ్ళ కోసమే కేటాయిస్తున్నాను. ఎలాంటి స్ట్రెస్లో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా నాతో షేర్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్ ఇట్ కెన్ బి ఎనీ సైకలాజికల్ ఇల్నెస్ ఆల్సో. అండ్ నేను మెడికల్ డాక్టర్ కూడా కాబట్టి వాళ్ళకి ప్రాపర్ సజెషన్స్ ఇస్తున్నాను, కౌన్సిల్ చేస్తున్నాను. అలా కూడా చాలామంది స్టూడెంట్స్ చేస్తున్నారు, మేడం మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అని. సో దట్ మదర్లీ బాండ్ ఈస్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ హియర్. ఓకే, సో మెడికల్ స్టూడెంట్గా ఉండి దెన్ ఫెమ్ పవర్ అనేది స్టార్ట్ చేశారు. సో ఫెమ్ పవర్ అంటే నేమ్లోనే ఫీమేల్ పవర్ కనిపిస్తుంది. మీరు అంటే ఓన్లీ విమెన్ కోసమేనా, లేదంటే ఈ క్లాసెస్? ఇది స్టార్ట్ చేసింది అయితే ఓన్లీ విమెన్ పరంగా అండి. అంటే నేను ఎందుకు ఇది స్టార్ట్ చేశాను అంటే, మన సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో టాప్ ర్యాంకర్స్లో చూస్తే విమెన్ ఉంటున్నారు, బట్ ఎక్కువ మంది సర్వీస్ వస్తుందంటే రావట్లేదు విమెన్కి. సో దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ లెట్టింగ్ ద విమెన్ స్టే బ్యాక్. ప్రిపరేషన్ కంటిన్యూ చేయనివ్వకుండా కొన్ని ఫ్యాక్టర్స్ ప్లే చేస్తున్నాయి. లేకపోతే వాళ్ళు భయపడి కానీ, ప్రాపర్ మెంటర్ దొరక్క మధ్యలో ఆపేయడం, పెళ్లి రీజన్ కావచ్చు, ఇలాంటివన్నీ. సో అలాంటి వాటికి నేనున్నాను. ఐఎమ్ హియర్, ఐఎమ్ అ డాక్టర్, ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో ఐ నో ద ప్రిపరేషన్ థింగ్, ఐ నో ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ యూపీఎస్సీ. అండ్ నేను మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను అని నాకు అనిపించి ఓన్లీ ఫర్ ఫీమేల్స్ రెసిడెన్షియల్ అకాడమీ స్టార్ట్ చేశాను. తర్వాత నేను అది మన అశోక్ నగర్కి షిఫ్ట్ చేసి అశోక్ నగర్లో ఎస్టాబ్లిష్ చేశాను. ఇక్కడ అశోక్ నగర్ వచ్చాక మెయిల్ స్టూడెంట్స్ వాళ్ళని అడగడం స్టార్ట్ చేశారు, మేడం ఓన్లీ ఫీమేల్స్కి అయితే ఎలా, మమ్మల్ని కూడా గైడ్ చేయండి అని. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ 22 పవన్ దత్త, ఆ అబ్బాయి కూడా, మేడం మీరు ఫెమ్ పవర్ అని పెట్టారు కదా, నాకు అన్యాయం చేస్తారా, ఎం పవర్ అని పెట్టండి, ఎం ఫర్ మెయిల్స్, అలా సపరేట్గా మమ్మల్ని కూడా గైడ్ చేయండి అని ఆ అబ్బాయి కూడా అన్నాడు. సో ఇలా చాలామంది అన్నారు మమ్మల్ని కూడా గైడ్ చేయండి అంటే, అప్పుడు ఐ చేంజ్ దిస్. అంటే ఫెమ్ పవర్ ఐఏఎస్ ఇట్స్ ఫర్ బోత్ మెయిల్స్ అండ్ ఫీమేల్స్ అని ప్రస్తుతానికి ఇద్దరికి నడిపిస్తున్నాను. ఓకే, సో మీరు చాలామంది స్టూడెంట్స్ ర్యాంకర్స్గా అయిన వాళ్ళని కూడా కలుస్తూ ఉంటారు, వాళ్ళు కూడా తర్వాత మిమ్మల్ని వచ్చి కలుస్తూ ఉండడము, షేర్ చేసుకుంటూ ఉండడం కదా. సో ఎలా అనిపిస్తుంది అప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ ఉంటుందండి. అంటే యాజ్ ఎ మెంటార్, యూజువల్లీ మెంటర్స్ ఎందుకు అవుతారంటే, ఒక రీజన్ ఏంటంటే వాళ్ళు సక్సెస్ సాధించలేనిది, ఆ నాలెడ్జ్ గెయిన్ చేసింది స్టూడెంట్స్కి స్ప్రెడ్ చేయాలి అని. నేను స్పెసిఫిక్గా మెంటర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, నేను సాధించలేనిది ఎంతోమందిని సివిల్ సర్వీస్ చేయాలని అనే స్ట్రాంగ్ డిటర్మినేషన్తో నేను స్టార్ట్ చేశాను. సో వాళ్ళు రిజల్టే కాదండి, ఎవరైనా స్టూడెంట్ నాకు, మ్యామ్ నేను ప్రిలిమ్స్ క్లియర్ చేశానంటే ఐల్ బి వెరీ హ్యాపీ, మెయిన్స్ క్లియర్ చేశానంటే ఐల్ బి వెరీ హ్యాపీ, అలా అనమాట. అంటే ఆ హ్యాపీనెస్ అనేది మెంటర్కి తెలుస్తుంది. మనం సక్సెస్ సాధించకపోయినా మన సక్సెస్ వాళ్ళ సక్సెస్లో ఉంది అనుకుంటాం అనమాట. సో దట్ ఈస్ హ్యూజ్ హ్యాపీనెస్. సో మీరు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి మెయిన్ మోటివేటింగ్ ఫ్యాక్టర్, మెయిన్గా ఇన్స్పిరేషన్ మీరు ఎక్కడ నుండి డ్రా చేసుకున్నారు? ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మై హార్డ్ వర్క్, ఫ్రమ్ మై సఫరింగ్ డ్యూరింగ్ మై ప్రిపరేషన్.
సో నాకు నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డా నాకు ఇది రాలేదండి చాలా. అంటే ఐ వాజ్ మై స్కూల్ టాపర్, ఐ వాజ్ మై కాలేజ్ టాపర్. కాకతీయ మెడికల్ కాలేజ్లో MBBS చేశాను. సో ఫ్రీ గవర్నమెంట్ సీట్. అంటే అక్కడే తెలుస్తోంది ఐఎమ్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ అని. బట్ ఈ సివిల్ సర్వీసెస్లో మాత్రం నాకు ఎంత కష్టపడ్డా సక్సెస్ వచ్చేది కాదు. ప్రిలిమ్ స్కోర్ అంతా బాగుండేది, మెయిన్స్లో నావి బెస్ట్ ఆన్సర్స్ లాగా వచ్చేవి, ఎస్ఎస్ కూడా బెస్ట్ ఎస్ఎస్ లాగా డిక్లేర్ చేసేవాళ్ళు ఇన్స్టిట్యూట్లో రాసేటప్పుడు. ఇది నాకు అర్థమయ్యేది ఎందుకు అవ్వట్లేదు అని. అంటే ప్రతిసారి దేవర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ప్లేడ్ ఎ రోల్. ఈ సక్సెస్లో ప్రిపరేషన్తో పాటు చాలా ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేస్తాయండి. అన్నీ కలిసి ఉంటేనే ఆ ర్యాంక్ అనేది వస్తుందన్నమాట. వీ షుడ్ కీప్ ఆన్ ఫైటింగ్. నాకు కొన్ని ఆ ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేయలేదు. నాకు అప్పుడు అనిపించింది అసలు ఎందుకు ఇలా అవుతోంది అని. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళకు కూడా దేవర్ లైక్ ఇంతెందుకు కష్టపడ్డం, యూ గెట్ బ్యాక్ టు పీజీ అనేవాళ్ళు అనమాట. బట్ ఐ వాజ్ లైక్ లేదు, సంథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఇస్ టెల్లింగ్ మీ టు గో ఫార్వర్డ్ అండ్ ఐల్ గో ఫార్వర్డ్. నేను ఫెయిలియర్ ఫేస్ చేస్తూ నేను బాధ అనుభవిస్తున్నాను, బట్ స్టిల్ ఐ వాంట్ టు గో ఫార్వర్డ్ అని చెప్పి నేను ముందుకు వచ్చాను అనమాట. అలా వస్తూ వస్తూ ఇంకా ఇది అవ్వకపోయేసరికి, అంటే నాకు ప్రిపరేషన్లో ఉన్నప్పుడే ఐ స్టార్టెడ్ గైడింగ్ స్టూడెంట్స్ బై బీయింగ్ అనానిమస్. నేను యాక్చువల్లీ నా ఫేస్ కానీ నా నేమ్ కానీ రివీల్ చేసుకోలేదు. నేను ఒక సూడో నేమ్ పెట్టుకున్నాను అండి, డాక్టర్ చైత్ర అని ఒక డిఫరెంట్ నేమ్ పెట్టుకొని అలా స్టూడెంట్స్కి టీచ్ చేయడం స్టార్ట్ చేశాను. నా నాలెడ్జ్, నా ట్రిక్స్ అన్ని వాళ్ళకి హెల్ప్ అయ్యాయి. అంటే చైత్ర మ్యామ్, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే అసలు ఎవరు చైత్ర మ్యామ్, ఎలా ఉంటారు, మీకు ఎవరైనా తెలుసా, ఇలా ఉండేదన్నమాట. అప్పుడు నాకు అనిపించింది, అంటే ఐ వాజ్ ఫీలింగ్ మోర్ హ్యాపీయర్. నేను ప్రిపేర్ అయ్యి నేను IAS అవ్వడం కంటే కూడా నాకు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలా ఐ కేమ్ అప్. I continuously took out the opportunities which came up to me. సో అలా చైత్ర తర్వాత మమతా లాగా రివీల్ చేసుకున్నాను. అప్పుడు ఐ కుడ్ సీ దట్ ఎఫెక్షన్ ఇన్ ద స్టూడెంట్స్ ఐస్. అంటే మీరేనా మ్యామ్ మమ్మల్ని ఇంత గైడ్ చేశారు అని. తర్వాత ఇంకా నేనంటూ ఒక అకాడమీ పెట్టాలి అని అలా పెట్టాను. సో దట్ దిస్ ఈస్ అ షార్ట్ జర్నీ ఆఫ్ మైండ్. సో వై చైత్ర, వై ఓన్లీ చైత్ర? దట్ వాజ్ అ ర్యాండమ్ నేమ్ అండి, నిజంగా చెప్తున్నాను. మైండ్లో ఆ టైంకి వచ్చేసింది. ఐ ఫెల్ట్ ఇట్ యూనిక్ అండ్ నిజంగా ఆ నేమ్ చాలా అంటే లైక్ స్టూడెంట్స్కి వెళ్ళింది. ఇప్పుడు కూడా అది రిమెంబర్ మీ, కొంతమంది మ్యామ్ చైత్ర మ్యామ్ కదా అని పిలుస్తారనమాట. ఓకే ఓకే. సో అక్కడ నుండి జర్నీ స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు డైరెక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ FemPower. సో స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది కదా, స్టూడెంట్స్తో బాండింగ్ కానీ వాళ్ళ దగ్గర నుండి ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటారా, ఫీడ్బ్యాక్ తీసుకుంటారా? డెఫినెట్లీ మనం ఏ ప్రోగ్రామ్ లాంచ్ చేసినా కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అవి తెలుసుకొని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఒక కంప్లైంట్ వచ్చినా సరే వీ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఒక స్టూడెంటే కదా కంప్లైంట్ చేస్తున్నాడు, లెట్ us గో ఫార్వర్డ్ అని మాత్రం అనుకోవద్దు అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. అండ్ నా సైడ్ నుంచి ఇప్పుడు మనకి టెస్ట్ సిరీస్లో అయినా సరే మన చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, బికాస్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ హ్యూమన్ ఎర్రర్స్ అవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఐ అపాలజైజ్ టు దెమ్, ఈ టెస్ట్లో ఈ మిస్టేక్ అయింది, ఇది మీరు చేంజ్ చేసుకోండి, ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఇట్ అని. సో ఇట్స్ లైక్ అన్ ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్, బికాస్ ఇట్స్ అబౌట్ ద కెరియర్ అండి. ఇట్స్ ఎవ్రీథింగ్ వీ డూ ఇస్ ఫర్ ద కెరియర్. కాబట్టి వాళ్ళని మనం చీట్ చేయకుండా, మన తప్పులు ఉంటే కూడా మనం చెప్పుకోవాలి ఓపెన్గా. అది. సో ఐ గివ్ ప్రిఫరెన్స్ టు క్వాలిటీ. సో ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు విమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో పెరిగినట్టుగా ఏమన్నా అనిపిస్తుంది? ఎందుకంటే చాలామంది ఇంకొంచెం అంటే మనం అనుకున్నట్టుగా ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ కూడా కొంచెం క్రాస్ చేసి చదువుకుందాము, ఎన్ని ఇయర్స్ అయినా దీంట్లోనే ఉండి UPSC గ్రూప్స్ దీంట్లోనే ఉండి కంటిన్యూ చేద్దామని అనుకున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఫ్యామిలీ కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? యా, డెఫినెట్లీ అండి. ఫస్ట్ థింగ్, మీరు ఇప్పుడు ఫ్యామిలీ అన్నారు కదా, నిజంగా చెప్తున్నాను, ఫ్యామిలీ అంటే ఫస్ట్ థింగ్ నేను ఎవరింట్లో అయినా చూసుకునేది మదర్ సపోర్ట్ ఉండాలి. ఆ మదర్ సపోర్ట్ ఉంటే, మదర్ ఎలా అంటే ఫాదర్స్ని కూడా, అంటే వాళ్ళ హస్బెండ్స్ని కూడా కన్విన్స్ చేసే కెపాసిటీ మదర్స్కి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. మీరు అన్నట్టు పేరెంట్స్ ఆర్ ఎంకరేజింగ్ ద చిల్డ్రన్ టు కమ్ అవుట్. ఇప్పుడు అశోక్ నగర్లో వచ్చి ఉండండి, హాస్టల్స్లో ఉండండి అని. రీసెంట్గా కూడా ఒక పేరెంట్ నాకు రాజమండ్రి నుంచి వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చి మీ దగ్గరే మా అమ్మాయిని చదివిస్తాను అని చెప్పి మాట్లాడి మరి అమ్మాయిని ఇక్కడ దగ్గరలో హాస్టల్లో జాయిన్ చేసి వెళ్ళారనమాట. సో దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్. అండ్ మీరు అడిగినట్టు అమ్మాయిలు వస్తున్నారా అంటే వస్తున్నారు, అమ్మాయిలు ప్రిపరేషన్లోకి వస్తున్నారు. కానీ ఎంతవరకు వాళ్ళు పోరాడుతూ ముందుకెళ్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మా మదర్ ఇది ఎప్పుడు చెప్తూ ఉంటుందండి, నాకు ఏమైనా కష్టాలు వస్తే నేను షేర్ చేసుకున్నప్పుడు, లైఫ్ అంటేనే ఒక పోరాటం. మనం కంటిన్యూస్గా రోజు పోరాడుతూనే ఉండాలి. అలా పోరాడగలిగితేనే మనలో ఆ స్ట్రెంగ్త్ ఉన్నట్టు, మనం నిజంగా మనకు సక్సెస్ వస్తే మనం ట్రూలీ డిజర్వింగ్ అనేది అప్పుడే చెప్పగలుగుతాం. మనకు అన్నీ కలిసి వచ్చి మనం కష్టపడకుండా వస్తే దాన్ని సక్సెస్ అనలేము. ఈవెన్ వీ కాంట్ ఎంజాయ్ దట్ సక్సెస్. ఇప్పుడు రేపు సక్సెస్ వచ్చినప్పుడు మనం ఇవన్నీ చెప్పుకోవాలి, ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశాను, వీ హ్యావ్ కమ్ అ లాంగ్ వే. అది ఉంది, అందుకని నాకు ఈజీగా అయిపోయింది అంటే ఎవరు పట్టించుకోరు.
సో దిస్ షుడ్ బీ దేర్ ఇన్ ఉమెన్ ఆల్సో. మీరు అన్నట్టు నిజంగా వాళ్ళ మ్యారేజ్ ఏజ్ కొంచెం డిలే అవుతోంది, డిలే చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ దే షుడ్ టేక్ దిస్ యాజ్ అన్ అడ్వాంటేజ్. అంటే పేరెంట్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారు, సో వీ షుడ్ షో దెమ్, మేము ఏం చేయగలుగుతామని చూపించాలని మాత్రం వాళ్ళు గట్టిగా అనుకోవాలి. వెరీ ట్రూ. ఓకే, సో మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ మదర్ గురించి ఏం చెప్తారు? అండ్ మదర్తో బాండింగ్ అనేది చాలా స్పెషల్ ఉంటుంది డెఫినెట్లీ. మనం ఇప్పుడు ఆబ్వియస్లీ మనం దూరంగా ఉంటున్నాము. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఎప్పుడు మమ్మీ వెనక ఉంటూ మమ్మీతో బయటకు తీసుకెళ్ళినా మమ్మీ నాకు వెళ్ళడము, కానీ ఇప్పుడు మాత్రం దూరం అయిపోతూ ఉంటాం అన్నమాట. సో ఎలా అనిపిస్తుంది? సో మదర్స్ డే అంటే ఈ కాంటెక్స్లో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ యాక్చువల్లీ మదర్స్ డే ఎలా ఒరిజినేట్ అయింది అని, బికాస్ ఇది చాలామందికి తెలియదు. మనకి 16th సెంచరీలో యూకే ఐర్లాండ్లో లెంట్ సీజన్ అని ఒకటి ఉండేది. అంటే ఒక 40 days ప్లస్ 6 Sundays అనమాట. ఆ రోజుల్లో జీసస్కి ఎక్కువ ప్రే చేస్తూ వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం ఇది క్రిస్టియానిటీ రిలీజియన్లో ఫాలో అయ్యారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇలాంటి రోజు చేసుకున్నప్పుడు ఈ 40 daysలో వై కాంట్ ఆల్ ఆఫ్ అస్ మీట్, అంటే ఫ్యామిలీ మీట్ లాగా అనుకోవచ్చు కదా అని ఒక 4th Sundayని సెలెక్ట్ చేసుకున్నారు. 4th Sunday సెలెక్ట్ చేసుకొని బయట ఎక్కడైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరూ ఆ సండే రోజు దే హ్యావ్ టు కమ్ హోమ్, వచ్చి మదర్తో స్పెండ్ చేయడం, ఆ కేరింగ్ అదంతా చూపించడం అనేది మదరింగ్ సండే లాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పటికే ఇంకా మదర్స్ డే అఫీషియల్గా డిక్లేర్ అవ్వలేదు. తర్వాత మనకి 1908లో ఏమైందంటే అన్నా జార్విస్ అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ వాళ్ళ మదర్ చేసిన కాంట్రిబ్యూషన్కి రికగ్నిషన్ లాగా తను కొన్ని మదర్స్ గ్రూప్స్ అవన్నీ ఫామ్ చేస్తూ షీ హ్యాస్ ఫాట్ ఫర్ అన్ అఫీషియల్ డే. అలా మనకి 10th of May 1908 ఫస్ట్ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్, బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ అన్నా జార్విస్. ఆ తర్వాత కూడా మనకి 1914లో ఏమైందంటే యుఎస్ ప్రెసిడెంట్ అఫీషియల్గా హాలిడే డిక్లేర్ చేశారు. అప్పటి నుంచే మనం ఇంటర్నేషనల్ మదర్స్ డే సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాము. అండ్ వీ ఇండియన్స్ ఫాలో యుఎస్ పాలసీ అనమాట, పాలసీ ఆఫ్ మదర్స్ డే అలా చేస్తున్నాం. బట్ ఇట్ డిఫర్స్, లైక్ ప్రతిసారి ఒక సండేనే సెలబ్రేట్ చేయాలని లేదు, ఇట్ డిఫర్స్ త్రూ అవుట్ ది వరల్డ్. మనం మాత్రం ఎవ్రీ ఇయర్ May 2nd Sundayని మనం మదర్స్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద హిస్టరీ అనమాట. సో మదర్ అనగానే మీరు ఇందాక అడిగినట్టు లైక్ ఎవరు ఎమోషన్ తీసుకున్నా కూడా అండి, నేను ఇందాక ఎమోషన్ అన్నట్టు మదర్ అన్న వెంటనే మనలో ఒక సున్నితమైన యాంగిల్ బయటకు వస్తుంది మనకు తెలియకుండానే. సబ్కాన్షియస్లీ వీ బికమ్ వెరీ కూల్ అయిపోతాము, అంటే ఎవరు మనకున్న కోపం కూడా తగ్గిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్. ఇప్పుడు అలానే నేను ఇప్పుడు మదర్ అనే వర్డ్ని మనం ఒక యాక్రోనిమ్ లాగా తీసుకుంటే నేను చెప్తాను ఎం అండి, లెటర్ ఎం ఫర్ మల్టీ టాస్కింగ్. సో ఎనీబడి ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ విల్ అగ్రీ టు దిస్ దట్ మదర్ ఈజ్ ఎ మల్టీ టాస్కర్. ఏదైనా మీరు అంటే మనం ఇప్పుడు ఒక లీడర్ క్వాలిటీస్లో తీసుకుంటే పొలిటికల్ లీడర్, ఎకనామిక్ పరంగా ఏం చేస్తున్నారు ఇవన్నీ అనుకుంటాం కదా, మదర్లో ఇవన్నీ ఉంటాయి. సొసైటీ పరంగా ఎలా మెలగాలి, పొలిటికల్గా అంటే మరి ఇళ్ళల్లో జరిగే గొడవల్లో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎకనామికల్ పరంగా కిచెన్ ఎలా హ్యాండిల్ చేయాలి, కల్చరల్ పరంగా మనం ఏ ఫంక్షన్స్కి ఎలా రెడీ అవ్వాలి, అవన్నీ మదర్ మల్టీ టాస్కర్. మదర్లో సెకండ్ లెటర్ ఓ తీసుకుంటే ఓషన్ ఆఫ్ లవ్. ఓషన్ ఎంతైతే డీప్గా ఉంటుందో, ఎంతైతే వాస్ట్గా ఉంటుందో మదర్స్ లవ్ అంత వాస్ట్, అంత ట్రూ లవ్, ట్రూ ఫార్మ్ ఆఫ్ లవ్. ఇంకా దెర్ ఇస్ నో ఎట్లా అంటే మనం రీప్లేస్ చేయడానికి లేదు మదర్స్ లవ్ని, రైట్? అది మనం రికగ్నైజ్ చేయట్లేదు యాక్చువల్లీ. అంటే మనం అందరూ వీ టేక్ మదర్స్ లవ్ ఫర్ గ్రాంటెడ్, బట్ అది అలా కాదు. మదర్స్ లవ్ క్యాన్ నెవర్ బీ రీప్లేస్డ్. అది టీ లాగా తీసుకుంటే టీచర్ అండి. మనల్ని ప్రశ్నించుకుంటే మనం ఎంతమందిని టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం? డూ వీ విష్ అవర్ మదర్స్ ఆన్ టీచర్స్ డే? షీ ఈజ్ అవర్ ఫస్ట్ టీచర్, షీ ఈజ్ ద బెస్ట్ టీచర్, అవునా? సో వీ షుడ్ రికగ్నైజ్ దట్ వాట్ ఎవర్ వీ ఆర్ టుడే వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ అవర్ మదర్ ఫస్ట్. అలా హెచ్ పరంగా తీసుకుంటే హార్మోనీ. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి అంటే వీ ఫీల్ లైక్ హోమ్ అంటాం, హోమ్లీ ఎన్వైర్న్మెంట్ అంటాం. ఆ హోమ్లీ ఎన్వైర్న్మెంట్ అనేది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ సింగిల్ పర్సన్ నేమ్ మదర్. మదర్ ఉంటేనే ఆ ఇల్లులాగా ఉంటుంది, లేకపోతే ఇల్లులాగా ఉండదు. సో ఆ ఇంట్లో ఆ హార్మోనీ మెయింటైన్ అవ్వాలన్నా హోమ్లీ ఎన్వైర్న్మెంట్, హోమ్లీ ఫుడ్ అంటాం, ఇట్స్ ద ఫుడ్ ఆఫ్ మదర్ ప్రిపేర్డ్ బై మదర్ హర్ సెల్ఫ్. ఇలా అనమాట ఆ హార్మోనీ మెయింటైన్ అనేది తన వల్లే. హార్మోనీ హెచ్ అయిపోయింది హార్మోనీ. ఈ ఫర్ ఈజీ. డోంట్ యూ థింక్ షీ ఈజ్ మేకింగ్ ఆల్ అవర్ లైఫ్స్ ఈజియర్? మనకి ఏదైనా మనం ఒక రూమ్లో ఉండి ఏదైనా లేదు అంటే మనకు వచ్చేది మదరే. అమ్మ అది తీసుకురా, మనం బెడ్ మీద కంఫర్టబుల్గా కూర్చుంటాం, వీల్ ఆస్క్ ఎవ్రీథింగ్ మదర్ని తీసుకురమ్మని. సో ఫర్ ఎవ్రీథింగ్ షీ ఈస్ దేర్ ఫర్ అస్ అని. ఆర్ ఈస్ ఫర్ రిలాక్సింగ్. డోంట్ యూ థింక్ ఇందాక మనం అనుకున్నట్టు ఏదైనా షేర్ చేసుకుంటే విల్ ఫీల్ రిలాక్స్డ్ ఫస్ట్, షీల్ మేక్ అస్ ఫీల్ కంఫర్టబుల్ ఫస్ట్. ఇన్ని కలగలిసి ఉన్నప్పుడు అంటే లైక్ వై ఆర్ వి నాట్ రియలైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్? ఇంకా ఈ జనరేషన్ స్పెసిఫికలీ దే ఆర్ నాట్ నోయింగ్ ద వాల్యూ ఆఫ్ మదర్. అది ఎప్పుడు తెలుస్తుందంటే అండి
ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు వాళ్ళ మదర్స్ అయ్యాక తెలుస్తుంది. అది కూడా లేట్గా తెలుస్తుంది. అప్పటి వరకు వీ టేక్ ఆ మదర్స్ ఫర్ గ్రాంటెడ్. బట్ లెట్ అస్ నాట్ డూ ఇట్, లెట్ అస్ రికగ్నైజ్. ఇప్పుడు మదర్స్ డే అనేది ఒక్కరోజు వస్తుంది ఇయర్లో. దట్ డజంట్ మీన్ దాట్ ఆ ఒక్కరోజు మదర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, గిఫ్ట్స్ ఇవ్వాలి, కాల్స్ చేయాలి, అలా కాదు. అండ్ ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం అండి, మదర్స్ డే రోజే మోస్ట్ నెంబర్ ఆఫ్ కాల్స్ ఉంటాయంట. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాల్స్ త్రూ అవుట్ ది వరల్డ్. అంటే ఏ రోజు అయితే మదర్స్ డే సెట్ చేసుకుంటారు. అంటే ఈజ్ ఇట్ ఓన్లీ అబౌట్ ఫోన్ కాల్స్? ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వన్ డే. మదర్స్ డే అంటే ఏంటంటే ఆ ఒక్క రోజుకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అని కాదు. అంటే ఇయర్ మొత్తంలో ఒక స్పెసిఫిక్ కేటగిరీకి ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే అది ఎంత వాల్యుబుల్లో మనం తెలుసుకోవాలి. దాన్ని రికగ్నైజ్ చేయడానికి మనం ఇయర్లో ఒకరోజు ఇస్తాం. ద వే వీ సెలబ్రేట్ ఆ బర్త్డేస్, ఇయర్లో మనం ఒకరోజు సెలబ్రేట్ చేసుకుంటాం. సో వీ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు ఆ బర్త్డేస్. అలానే ఇలాంటివన్నీ. సో ఇట్స్ నాట్ లైక్ మనం ఆ ఒక్కరోజే మదర్కి ఇవ్వాలని కాదు. ఇట్స్ లైక్ ఎవ్రీ డే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆ మదర్స్, వీ హ్యావ్ టు రెసిప్రోకేట్ ద లవ్ షీ గివ్స్ టు అస్. ఓకే, దట్స్ ద బెస్ట్ డెఫినేషన్ ఆఫ్ మదర్. సో మ్యామ్, మదర్ అనగానే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు తెలుసో తెలియకనో మీరు అన్నట్టుగా సబ్ కాన్షియస్గా వాళ్ళ దగ్గర నుండి చాలా థింగ్స్ మనం పిక్ చేసుకొని మన లైఫ్స్లో మనం ఇంకల్కేట్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటాం. సో అలా మీరు మీ మదర్ దగ్గర నుండి నేర్చుకున్న థింగ్స్ ఎలా ఫాలో? ఫస్ట్ మదర్ దగ్గర నుంచి నేర్చుకుంది పోరాడే తత్వం అండి. సీరియస్లీ, అంటే చిన్నప్పటి నుంచి తను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో నాకు తెలుసు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను మీకు చెప్తాను, మమ్మీ డాక్టర్ అవ్వాలనుకుందండి. బట్ ఇంటర్ తర్వాత షీ హ్యాస్ అంటే లైక్ డిగ్రీ డిస్కంటిన్యూ చేశారు. పెళ్ళి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి. వీఆర్ టోటల్ 4 అనమాట. మేము నలుగురం, మమ్మీకి 2 అన్నయ్యలు, నేను, చెల్లి, మేము నలుగురం అనమాట. సో ఎలా అయిపోయిందంటే పెళ్ళి తర్వాత షీ గేవ్ ప్రిఫరెన్స్ టు కిడ్స్ మా కోసం. తను డాక్టర్ అవ్వాలనుకుని అవ్వలేకపోయింది. చిన్నప్పటి నుంచి నాకు చెప్పేది అనమాట, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను అవ్వలేదని. అండ్ చిన్నప్పుడు దూరదర్శన్లో డాక్టర్ మమతా అని ఒక సీరియల్ వచ్చేది. అది చూపించేది నాకు, ఆ డాక్టర్ అనేది నీ పేరు పక్కన ఉండాలి అని. అలా నేను చిన్నప్పటి నుంచి మమ్మీ డాక్టర్ అవ్వాలనుకుంది కానీ అవ్వలేదు, నేను అవ్వాలి, నేను అయ్యి చూపించాలి అనే దాంతోనే నేను కష్టపడ్డాను. అలా నేను డాక్టర్ అయ్యాను. సో షీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అప్పుడు, వెరీ హ్యాపీ. సో దట్ వాజ్ ది ఫస్ట్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ హర్. అంటే సాక్రిఫైస్. మదర్స్ అందరూ, ఇప్పుడు మా మదర్ అనే కాదు, అందరూ వాళ్ళ లైఫ్స్లో వాళ్ళ పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తారు, రైట్? సో సాక్రిఫైజింగ్ టెండెన్సీ, అండర్స్టాండింగ్ టెండెన్సీ. అంటే పిల్లలు పడిపోతుంటే వాళ్ళని లేపడానికి ఎలాంటి, తిట్టడం వేరు, మనం బాగుపడడానికి తిడతారు, బట్ లేపడానికి ఎలా ఎంకరేజ్ చేయాలి అని మనల్ని భరించడం చాలా కష్టం అండి. మనల్ని భరించడం ఫాదర్స్ భరించలేరు, అంటే దిల్ బి బిజీ విత్ దేర్ ఓన్ వర్క్స్. బట్ మదర్ అలా కాదు, మనల్ని దగ్గర తీసుకొని భరించి అలా చేయడం. ఓపిక, నీట్నెస్, హైజీనిక్ థింగ్. అండ్ ఏదైనా పాజిటివ్గా చూడడం, అందరితో కలిసిమెలిసి ఉండడం. మై మదర్ ఈజ్ వెల్ నోన్ ఇన్ మై కాలనీ అనమాట. లైక్ షీఈస్ వెరీ వెల్ నోన్. జానకి అని చాలా బాగా పిలుస్తారు, మంచిగా మాట్లాడతారు, కలిసిమెలిసి ఉంటారనమాట. సో అది కూడా నేను నేర్చుకున్నాను. అంటే నన్ను చూడగానే ఓకే ఇట్లా జానకి వాళ్ళ కూతురు అనేసి అనగా తెలిసిపోతుంది అనమాట. ఓకే షీ హ్యాస్ ఇంబైబ్డ్ ఆల్ హర్ క్వాలిటీస్ షీ గాట్ ఫ్రమ్ హర్ మదర్ అనేది అర్థమైపోతుంది. సో ఇలా ఎవ్రీథింగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పుడు 2 వదినలు ఉన్నారు, వాళ్ళని కూడా అంతే. లైక్ షీ ట్రీట్స్ అస్ ఈక్వల్లీ. అందరినీ ఇట్లా కూతురు అంటే యూజువల్లీ ఒక సేయింగ్ ఉంటుంది, ఎలా అంటే తల్లి అత్త అవుతుంది బట్ అత్త తల్లి కాలేదు అనేది ఉంటుంది కదా. అది కొంచెం ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అత్తలతో ఎలా ఉండాలి, వాళ్ళ మదర్స్తో ఎలా ఉండాలి అనేది కొంచెం అది నేర్చుకుంటే, మదర్స్ డేస్ ఫర్ మదర్ ఇన్ లాస్ ఆల్సో, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మదర్స్. ఆ బాండ్ అనేది బాగా ఇది అవుతుంది. అండ్ ఐ లెర్న్ దిస్ ఫ్రమ్ మై మదర్. షీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై గ్రాండ్ మదర్, అంటే మా మమ్మీ వాళ్ళ మదర్ని యాజ్ వెల్ as మై ఫాదర్స్ మదర్. ఇలా అనమాట. సో డెఫినెట్లీ మీకు ఇంత మంచి జర్నీలో మీకు మంచి మెమరీస్ ఉంటాయి అమ్మతో. సో ఏదన్నా రీకాల్ చేసుకోగలుగుతారా ఇప్పుడు? ఓకే, సో మీరు ఇప్పుడు అడిగిన వెంటనే నాకు గుర్తొచ్చింది, నాకు ఎమోషనే గుర్తొస్తుందండి ఎంతసేపు. సో అలా ఇప్పుడు వెంటనే నాకు క్లిక్ అయినది ఏంటంటే, నేను MBBS ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మనకు పోస్టింగ్స్ ఉంటాయి, అంటే గైనకాలజీ పోస్టింగ్స్, జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆబ్స్టెట్రిక్స్ ఇలా అనమాట. ఆ రోజు గైనకాలజీ పోస్టింగ్స్ ఉన్నాయి, గైనప్స్ పోస్టింగ్స్ అంటారు. లేబర్ రూమ్కి వెళ్ళామన్నమాట. అయితే ఫస్ట్ డే లేబర్ రూమ్ అంటే నార్మల్ డెలివరీస్ చేసే రూమ్ అనమాట. మదర్స్కి, ప్రెగ్నెంట్ మదర్స్కి నార్మల్ డెలివరీస్ చేసే రూమ్ లేబర్ రూమ్. అయితే అలా వెళ్ళినప్పుడు, లేబర్ రూమ్కి వెళ్ళినప్పుడు లైక్ ఎవ్రీబడి వాజ్ షాక్డ్. ఫస్ట్ డే లేబర్ రూమ్ అంటే లైక్ ఆ పొజిషన్, డెలివరీ, బేబీ బయటికి రావడం, ఆ హెడ్ బయటికి రావడం, ఆ పెయిన్, ఆ మదర్ ఎంత పెయిన్ అండర్గో అవుతుంది. అండ్ యాజ్ డాక్టర్స్ పుష్ అంటాం అనమాట. అంటే ఆ కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడే నార్మల్గా పుష్ చేయాలి. ఆ ప్రాసెస్ అంతా చూసినప్పుడు మేమందరం ఇట్లా షాక్ అయ్యాం. ఫస్ట్ డే ఆ ప్రాసెస్ చూసాం. బికాస్ డాక్టర్స్ లాగా చదువుకునేటప్పుడు మాకు తెలుసు నార్మల్ డెలివరీ, పెయిన్ఫుల్ అవన్నీ తెలుసు. బట్ ఫస్ట్ టైం అలా చూసినప్పుడు అది ఇంకా మైండ్లో పడిపోయింది. చాలా అందరు సైలెంట్ అయిపోయారు ఆ ఫస్ట్ డే ఉన్నప్పుడు. ఆ రోజు ఈవినింగ్ మాకు ఒక పీరియాట్రిక్స్ క్లాస్ ఉండిందండి.
వెళ్ళినప్పుడు ఆ హెచ్ఓడి అడిగారు, ఈరోజు మార్నింగ్ ఏ పోస్టింగ్స్ అయ్యాయి అంటే ఇట్లా గైనోప్స్ అయ్యాయి సార్, లేబర్ రూమ్కి వెళ్ళాము అని, ఒక 10 స్టూడెంట్స్ అలా ఉన్నాము చెప్పాము. దెన్ హీ వాజ్ లైక్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్ అని అడిగారు. ఫస్ట్ డే లేబర్ రూమ్ అని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. అంటే ఒక అమ్మాయి ఉండి చాలా కష్టం అనిపించింది సార్ చూడడం, ఆ పెయిన్ ఎలా భరిస్తారో అని చెప్పి. ఇంకొక అమ్మాయి ఉండి షీఈ్ ఆల్రెడీ మ్యారీడ్ అనమాట, సో నేను భరించాను సార్ ఆ పెయిన్ అని ఇంకొక అమ్మాయి. అబ్బాయిలు ఉండి మాకు భయం వేస్తుంది సార్, మేము నెక్స్ట్ మేము వెళ్ళి అలా నార్మల్ డెలివరీస్ చేయాలి కదా, ఎలా చేస్తాము అని. సో వెన్ హీ పాయింటెడ్ టువర్డ్స్ మీ, నేనేం చెప్పానంటే సార్ నేను డాక్టర్ పర్స్పెక్టివ్లో చూడలేదు, ఐ వాస్ థింకింగ్ అబౌట్ మై మదర్ దెన్. మా మదర్కి 4 పిల్లలు, 4 నార్మల్ డెలివరీస్. సో జస్ట్ ఇమాజిన్ ద పెయిన్ షీ హ్యాస్ అండర్వెంట్. ఐ వాస్ థింకింగ్ ఫ్రమ్ మై మదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఆ లేబర్ రూమ్ క్లాస్ అయిపోయిన వెంటనే ఐ ఇమీడియట్లీ కాల్డ్ అప్ మై మదర్. సార్ నాకు కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, థ్యాంక్ యూ మా అని చెప్పాను నేను. ఐ స్టిల్ రిమెంబర్ దట్. అంటే ఆ సార్ ఫేస్ కూడా నాకు ఇంకా గుర్తుంది. కాల్ చేసి థ్యాంక్ యూ మా, ఇంత పెయిన్ భరిస్తూ మమ్మల్ని మాకు బర్త్ ఇచ్చావు అనేసి. సో ఆ సార్ కళలో కూడా నీళ్ళు తిరిగేసి ద థింగ్ హీ సెడ్ వాస్ దిస్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్ టు బీ అ డాక్టర్. అంటే ఒక డాక్టర్ లాగా ఓన్లీ ప్రొఫెషన్ పరంగానే మీరు చూడకూడదు. యూ షుడ్ బీ ఎంపథెటిక్, యూ షుడ్ సీ ఆర్ యూ షుడ్ ఫీల్ వాట్ ద పేషెంట్ ఈస్ అండర్ గోయింగ్. అప్పుడే మీరు ఆ పేషెంట్కి కరెక్ట్గా ట్రీట్ చేయగలుగుతారు, ఫిజికలీ యాజ్ వెల్ యాజ్ మెంటలీ. సో షీ ఈజ్ రైట్ అని చెప్పి అనేసి హీ ఈవెన్ అప్రిషియేటెడ్ మై మదర్ అప్పుడు. బికాస్ నార్మల్ డెలివరీ అంటే చాలా పెయిన్ ఉంటుందండి, చాలా అంటే ఇట్ వేరీస్, ఆ పెయిన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. బట్ కొంతమందికి ఎలా అంటే ఒక బోన్ బ్రేక్ అయితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ ఉంటుంది. దట్ విల్ స్టే ఫర్ అరౌండ్ 1 to 2 minutes అనమాట. ఇంకా ఆ టైంలో ఒకవేళ ఆ మదర్ గివప్ చేసేస్తే దట్ విల్ అంటే లైక్ దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ హర్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ద బేబీస్ లైఫ్. బట్ ఆ టైంలో మదర్ ఏంటంటే షిల్ స్టిల్ ట్రై టు పుష్ ఇట్. ఈ జనరేషన్లో అమ్మాయిలు ఈ పెయిన్ని భరించొద్దు అనుకుని సి సెక్షన్కి వెళ్తున్నారు, సిజేరియన్కి. బట్ తర్వాత వాళ్ళకి పెయిన్ ఎక్కువ రోజులు ఉండడం, కొన్ని కాంప్లికేషన్స్ ఉండడం అవుతుంది. బట్ నార్మల్ డెలివరీ అప్పటికి పెయిన్ఫుల్ ఉన్నా దట్ ఈస్ యాక్చువల్లీ డిజైరబుల్ అనమాట అది. సో అది నాకు బాగా గుర్తొస్తుంది. మదర్ అనగానే సీరియస్లీ అంటే మదర్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు మనం ఆదిశక్తి అంటాం, అంటే వి డెరైవ్ ఆల్ అవర్ సోర్సెస్ ఫ్రమ్ అమ్మవారు. సోర్స్ ఆఫ్ ఆల్ ఎనర్జీ, సోర్స్ ఆఫ్ ఆల్ పవర్ ఈస్ ఆదిశక్తి, పరాశక్తి అమ్మవారు. సో mother, we have to respect our mother. Mother should be above everybody, above all. So nice. అంటే సో గుడ్ టు నో దట్ ఆల్ దోస్ థింగ్స్ మీ లైఫ్లో జరిగినవి. అండ్ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అంటే ఇప్పుడు మదర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. కొంతమంది వద్దు అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే కొంతమంది పెళ్ళే వద్దు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. బట్ ఎట్లా చూడాలి మనం దీన్ని, అంటే ఏ పర్స్పెక్టివ్లో చూడాలి? మేబీ మీకు చాలా ఎక్కువగా సోర్సెస్ ఉంటాయి కదా ఇన్ఫర్మేషన్కి, సో మీరు ఎలా చూస్తారు అసలు దీన్ని? ఇప్పుడు ఎలా అంటే అండి, మీరు అన్నది చాలా కరెక్టే. కొంతమంది పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నారు బికాస్ ఆఫ్, అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు, మన సొసైటీ అలా అయిపోయింది. మనం చుట్టూ ఎన్నో డివోర్సెస్ చూస్తున్నాము, మిస్అండర్స్టాండింగ్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నాము. అలా ఉండడం కంటే లెట్ us హ్యావ్ అ పీస్ఫుల్ సింగిల్ లైఫ్ అనుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ మదర్ అవ్వాలంటే భయపడే వాళ్ళు ఉన్నారు. నేనే ఇంకా మెచ్యూర్డ్ అవ్వలేదు, నేను ఒక బిడ్డకి తల్లిని అవ్వగలుగుతానా అని. బట్ నేను ఒకటి చెప్తానండి, మనకి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది ఉంటుంది కదా. బట్ వాట్ ఐ సే ఇస్ బిఫోర్ గివింగ్ బర్త్, ఆఫ్టర్ గివింగ్ బర్త్, ఒక ఫీమేల్లో అంటే ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆఫ్టర్ హర్ సన్ ఆర్ డాటర్ కమ్స్ అవుట్ ఇన్ టు దిస్ వరల్డ్. ఎలా అంటే వాళ్ళు ఎంత ఇమ్మెచ్యూర్గా ఉన్నా కూడా మెచ్యూరిటీ ఫ్రమ్ ది సెకండ్ ఆఫ్ గివింగ్ బర్త్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దే విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ కిడ్, అంటే తెలుసుకుంటారు, వాళ్ళ మదర్స్ నుంచి అన్ని తెలుసుకుంటారు. బట్ ఆ స్ట్రెంగ్త్, ఆ కరేజ్, స్లీప్లెస్ నైట్స్ ఎన్నో గడుపుతారు, రైట్, అవన్నీ ఉంటాయి. సో ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ డెసిషన్. అంటే పెళ్లి చేసుకోకపోవడం, పిల్లల్ని కనకపోవడం ఇండివిజువల్ డెసిషన్. కానీ ఆ డెసిషన్ తీసుకునే ముందు అందరి గురించి తెలుసుకోవాలి. ఒకటే ఎగ్జాంపుల్ పట్టుకొని భయపడడం కూడా తప్పు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకే ఎగ్జాంపుల్ పట్టుకొని లైఫ్ అంతా చాలా బాగుంటుంది అనుకోవడం కూడా తప్పు. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హర్డల్స్, బట్ యూ షుడ్ నో టు ఫైట్ దోస్ హర్డల్స్. అలానే మదర్హుడ్ కూడా అంతే. బట్ మదర్హుడ్కి రెడీ లేనప్పుడు మాత్రం దానికి వెళ్ళకూడదు, బికాస్ దట్ విల్ ఇంపాక్ట్ ది చైల్డ్స్ ఫ్యూచర్. ఓకే మ్యామ్. సో మదర్స్ డే రోజు విమెన్ గురించి మాట్లాడుకున్నాం, మదర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫీమేల్ ఆస్పిరెంట్స్ గురించి చెప్తండి. ఎందుకంటే చాలామంది స్టార్ట్ చేస్తున్నారు, మీరు అన్నట్టుగా ఇంతకు స్టార్టింగ్లో అన్నారు కదా, మధ్యలోనే వదిలేస్తున్నారు కొంతమంది సిచ్యువేషన్స్ వల్ల, లేదంటే ఏజ్ అయిపోతుందని చెప్పేసి.
సో పెళ్ళి ఏజ్ వస్తుందని చెప్పేసి. సో అలాంటి ఆస్పిరెంట్స్కి యూపీఎస్సీ కూడా ఇంకా వెల్కమ్ చేస్తుంది, ఇంకా ఫీమేల్ ఆస్పిరెంట్స్ ఎక్కువగా రావాలి, ఎక్కువగా ర్యాంకర్స్ అవ్వాలి అని చెప్పి, సర్వీస్ తీసుకోవాలి అని చెప్పి. సో అలాంటి ఫీమేల్ ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? యా, సో ఫీమేల్ ఆస్పిరెంట్స్లో ఫస్ట్లీ చాలా ఇండేట్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే బీయింగ్ అ ఫీమేల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్లస్ పాయింట్. అది ఎందుకు అంటే ఫీమేల్స్ క్యాన్ బి మోర్ రెస్పాన్సిబుల్, ఫీమేల్స్ క్యాన్ బి మోర్ ఎంపథెటిక్, ఫీమేల్స్ క్యాన్ బి వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. అంటే ఎలా అంటే మీరు ఒక అమ్మాయిని అండర్ ఎస్టిమేట్ చేయలేరు. ఒక అమ్మాయి కనుక నేను ఇది చేయగలుగుతాను అని స్ట్రాంగ్గా అనుకొని అదే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేస్తే యూ కెన్ నెవర్ డిఫీట్ హర్. ఇది మాత్రం పక్కా. సో ఈ హార్డ్ వర్కింగ్ టెండెన్సీ, టైం మేనేజ్మెంట్ అయినా సరే, ఇప్పుడు ఎకనామికల్ పరంగా మేనేజ్మెంట్ అయినా, అర్థం చేసుకునే తత్వమైనా, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఫీమేల్స్లో ఉన్నాయి. మరి ఇన్ని ఇన్నేట్ క్వాలిటీస్ ఉన్నప్పుడు వెన్ యూ కెన్ పుట్ ఆల్ దీస్ క్వాలిటీస్ ఇంటూ యువర్ ప్రిపరేషన్, స్పెసిఫికలీ ఆఫ్ పేషెన్స్ అండ్ డిటర్మినేషన్, యూ కెన్ డెఫినెట్లీ సక్సీడ్. అంటే మీరు ఫీమేల్స్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు, నేను సాధించలేనేమో అని. ఆ భయం తీసేసేయాలి. తీసి యూ కమ్ ఫార్వర్డ్, యూ ప్రిపేర్ ప్రాపర్లీ, ప్రాపర్ ప్లాన్ వేసుకొని, మెంటర్ సజెషన్స్ తీసుకొని, ఆ షెడ్యూల్ని, టైం టేబుల్ని ప్రాపర్గా ఫాలో అవుతూ రోజు అదే చేస్తూ ఉండండి. పెళ్ళి ఇష్యూస్ ఉంటాయి, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. దట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. ఎవరి లైఫ్ హ్యాపీగా, అందరి లైఫ్ హ్యాపీగా ఉందనేది లేదు. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. వాటిని ఎలా సాల్వ్ చేసుకుంటారు, మీరు ఎవరి హెల్ప్ తీసుకొని సాల్వ్ చేసుకుంటారో అది మీరు చేసుకోవాలి. బట్ అల్టిమేట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు బికమ్ సంథింగ్ ఇన్ యువర్ ఫ్యూచర్. సో మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఇన్నేట్ క్వాలిటీస్. మీలో ఉన్న క్వాలిటీస్ని మీరు యూజ్ చేసుకొని దాన్ని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఎలా సక్సెస్ అవ్వాలో అలా ఇంప్లిమెంట్ చేయండి. అండ్ ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ సక్సెస్ ఈ క్వాలిటీసే మిమ్మల్ని మీ సర్వీస్లో కూడా ముందుకు తీసుకెళ్తాయి. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ క్వాలిటీస్. Okay, ma'am, done. Thank you so much for your time, and once again, happy Mother's Day to your mother. Thank you. Pleasure meeting you. Pleased to meet you too. Thank you. So once again, happy Mother's Day to your mother, and pleasure meeting you, ma'am. Thank you, and me mothers kuda happy Mother's Day for giving us this beautiful girl. Thank you so much. You are a very hard worker too. I'm seeing you. I know you from the past few days, so you are a very hard worker. Thank you, and thank you for coming again. Thank you so much, ma'am.